మైరా మీడియా హెల్త్ కి స్వాగతం. ఉప్పు వాడకంలో మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో తెలుసా? ఉప్పు లేకుండా ఇంట్లో వంటల్ని ఊహించుకోలేం. వంట ఎంత టేస్టీగా వండినా ఉప్పు లేకుండా తినలేం. మరి ఉప్పు ఎక్కువ వాడితే ఏమవుతుందని చాలా మందికి డౌట్ ఉంది. ఉప్పు ఎక్కువైతే నిజంగానే ప్రమాదకరమే, అందులో నో డౌట్. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పుని పూర్తిగా వదిలేయాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధాన లవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివర్లలో అత్యంత సన్నగా ఉండే నాళాలు ఉంటాయి. ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండడం వల్ల వాటిని రక్తకేశ నాళికలు అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండడంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిమాణం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తూ ఉంటారు. రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే. మోతాదుకు మించిన ఉప్పు ప్రమాదకారే, కానీ మోతాదుకు మించని ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పైగా మెదడు నుంచి వచ్చే ఆదేశాలను అన్ని అవయవాలకు అందించడంతో పాటు చాలా రకాల కీలకమైన జీవక్రియలకు ఉప్పు అవసరం. అందుకే దాన్ని మోతాదుకు మించనివ్వద్దు తప్ప పూర్తిగా ఆపేయకూడదు. ఉప్పులోని లవణగుణంలో ఉండే అయాన్ల సహాయంతో మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కావాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి తనకు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, గుండె జబ్బులు వంటివి లేకపోయినా ప్రతిరోజు 3.75 గ్రాములకు మించి వాడకూడదు. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియం అందుతుందన్నమాట. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియం అందుతుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్నీపై అదనపు భారం పడకుండా ఉండడం కోసం ఉప్పు వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గరిష్టంగా 6 గ్రాములకు మించకూడదు. కాకపోతే ప్రస్తుతం మనం 8 నుంచి 12 గ్రాముల వరకు ఉప్పును తీసుకుంటున్నాం. ఉప్పు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మోతాదులో వాడితేనే మంచిది. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా మైరా మీడియా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.